2025-2026 ఆర్థిక సంవత్సరానికి 6,60,000 కోట్ల రుణ ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. గతేడాది కంటే 22% అధికంగా రుణ ప్రణాళికకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం ఆమోదం తెలిపింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 231వ ఎస్ఎల్బీసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు వస్తున్నాయని, అండగా నిలవాలని బ్యాంకర్లకు సీఎం సూచించారు. వచ్చే 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ది, సంపద సృష్టి, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఓవైపు స్వర్ణాంధ్ర 2047 విజన్ కు అనుగుణంగా పనిచేస్తూనే 2029 నాటికి పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు, లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు చెప్పారు. దీనికి బ్యాంకులు సంపూర్ణ మద్దతివ్వాలని, 2025-26లో నిర్దేశించుకున్న క్రెడిట్ ప్లాన్ లక్ష్యాల్ని అధిగమించేలా కృషి చేయాలని సచివాలయంలో జరిగిన 231వ స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం సూచించారు. 100% లక్ష్యాల్ని అధిగమించి దక్షిణ భారతదేశంలోనే మేటిగా ఉన్నందుకు చంద్రబాబు బ్యాంకర్లను అభినందించారు. సమావేశంలో ఈ ఆర్థిక సంవత్సరానికి ఏపీ యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. డ్వాక్రా మహిళలు, కౌలు రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఎదుగుదలకు ప్రత్యేకంగా ఏం చెయ్యాలనేది బ్యాంకర్లు ఆలోచించాలన్నారు. రాష్ట్ర అభివృద్ది, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకే తరచూ ఎస్ఎల్బీసీ సమావేశాలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీలో సేవలు, పరిశ్రమల రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని, విభజన తరువాత ప్రాధాన్యతలు మారాయన్నారు. ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావటం వల్ల ఆ రంగానికి అండగా నిలిచామన్నారు. ఏ రంగం పురోగతి సాధించాలన్నా బ్యాంకుల మద్దతు తప్పనిసరని చెప్పారు. వివిధ రంగాల్లో భారీగా ప్రాజెక్టులు వస్తున్నాయని, వాటికి అవసరమైన మద్దతివ్వాలని సీఎం స్పష్టం చేశారు. ఎంటర్ప్రెన్యూర్ లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. 2029 కల్లా పేదరికం నిర్మూలించేలా జీరో పోవర్టీ P4 అమలు చేసి అసమానతలు తొలగించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఆర్థికాభివృద్దిలో విశాఖ అనూహ్య పురోగతి సాధిస్తోందని, పారిశ్రామికంగా అభివృద్ది చెందుతోందని సీఎం అన్నారు. అమరావతిని భవిష్యత్ అవసరాలకు వేదికగా చేస్తున్నామని, అటు రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పెట్రో కారిడార్పై బ్యాంకర్లు దృష్టి పెట్టారని, మత్స్యకారులు మధ్యవర్తుల ప్రమేయంతో నష్టపోతున్నారని, వారికి నేరుగా రుణాలు ఇవ్వాలని సూచించారు. ఇంటికో ఎంటర్ప్రెన్యూర్ తీసుకురావాలన్న ప్రభుత్వ ఆశయం మేరకు క్రెడిట్ ప్లాన్ అమలు చేస్తున్నామని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా లక్ష్యాన్ని అధిగమిస్తామని సీఎంకు బ్యాంకర్లు వివరించారు. ప్రత్యేకంగా మహిళా ఎంటర్ప్రెన్యూర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. స్వయం సహాయక బృందాలకు రుణాలు విరివిగా అందిస్తున్నామని చెప్పారు. విద్యా, గృహాల విషయంలోనూ ప్రత్యేక దృష్టి సారించామన్నారు. గత ఆర్థిక సంవత్సరానికి క్రెడిట్ ప్లాన్ 5,40,000 కోట్లు లక్ష్యం కాగా 6,83,672 కోట్ల రుణాలు అందించినట్లు బ్యాంకర్లు వివరించారు. నిర్దేశించిన లక్ష్యంలో 127% వృద్ధి నమోదు చేసినట్లు తెలిపారు. ప్రాథమిక రంగానికి 4,14,824 కోట్లు, ఇతర రంగాలకు 2,68,848 కోట్లు అందించామని వివరించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి 2,64,000 కోట్ల మేర రుణ ప్రణాళిక లక్ష్యంగా పెట్టుకుని 3,07,089 కోట్ల రుణాన్ని అందించామని ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్న ఎంఎస్ఎంఈలకు ఈసారి భారీ ఎత్తున క్రెడిట్ ప్లాన్ అమలు చేసినట్లు బ్యాంకర్లు వివరించారు. గతేడాది 87,000 కోట్ల లక్ష్యానికి గాను 95,620 కోట్లిచ్చామని తెలిపారు. క్రెడిట్ ప్లాన్ అమల్లో ఏటా వృద్ధి రేటు పడిపోవడంపై బ్యాంకర్లను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. 2023-24లో వృద్ధి 138% ఉంటే 2024-25లో వృద్ధి 127% ఉండడంపై వివరణ అడిగారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ ను 22% అధికంగా 6,60,000 కోట్లకు లక్ష్యాన్ని పెంచారు. ఇందులో వ్యవసాయ రంగం 3,06,000 కోట్లు, ఎంఎస్ఎంఈలకు 1,28,000 కోట్లుగా నిర్దేశించారు. ప్రాధాన్య రంగానికి 4,58,000 కోట్లు, ప్రాధాన్యేతర రంగానికి 2,02,000 కోట్లు లక్ష్యంగా నిర్దేశించారు.